వచ్చింది అవ్వ అవ్వ సత్యవంతురాలురా అవ్వ దేవత దేవతే అవ్వ దేవతేరా కానీ ఈ అవ్వ ఇంటికి తీసుకుపోయి అవ్వను మంచిగా చదువుకోవాలి చదువుకోవాలి ఆడుకున్నావు అయితే ఏం చేస్తావు ఇప్పుడు అంటే అవ్వను పిలవాలంటే అవ్వకు నా మీద పీకల్ దాకా కోపం ఉన్నది నేను పిలుస్తా రాదు నువ్వు పిలువు రావాను నేను అవా మంది చెప్తారు నేను విలువన్నా మా అన్న విలువన్నా నేను మా అవ్వ ఎందుకు చూడుంది మా అవ్వకు నా మీద కోపం లేదా నేను కొట్టినోండి కదా వీడు బొమ్మకల్ల కొడుకు బొమ్మకల్ల బాగున్నోడు పిలుస్తా కోపం ఉన్నోడు పిలుస్తాడు అట్లా నేను వాళ్ళే చెప్తారు ఏమో వచ్చినాక మొక్కుతా పిలువురా అన్న నేను వెళ్తా అవ్వ వస్తుంది మళ్ళీ అవ్వని పిలిచి కొట్టించోడు అవుతా కాబట్టి తప్పు చేసిన కాబట్టి నువ్వే పిలువ అవ్వ వస్తుంది ఎవరు తప్పు చేసినా వాళ్ళే అనుభవించాలి మీరు చెప్పాలి అవ్వ మీ అన్న మీద మీ అవ్వ కోపం నువ్వు విలువ రాదు పిల్లగా మటలకెళ్ళి పోతారా మటలకెళ్ళి పోతే ఇప్పుడు పట్ట పక్షి మాడి మసైనట్టు మసైపోమా బాధ ఇంత అన్నం దొరుకుతాను రా తవ దొరుకుతానే బాగా దొరకదు అగ్ని మనకు వచ్చిండు అమ్మా కనకావతి నువ్వు సత్యవంతురాలు అని నాకు అర్థమైంది ఇట్లా ఇంటికి తీసుకుని సాదుకుంటా గంటలు కాక బాయ బండలు కాక బాయ కొడుకులవ్వ తప్పు తెలుసుకున్నవు రావే అన్నప్పుడు కడుపు సేవేటి కరవెట్టేసాను కన్నీళ్ళ కుండోల చల్లబడ్డది పుత్ర ప్రేమ పరడవాడ పొరిలి పొంగులాడ కొడుకుల మీద బొమ్మ కొట్టుకున్నాం అరే కొడుకులానే వేటికి అగ్ని మాత్రం కానీ ఊడి నువ్వు అగ్ని మాత్రం చదువుతానే అగ్గిలకెళ్ళి నీళ్ళల్లో నడిచినట్టు నడిచినవే వాడు అగ్ని మంత్రం అక్కడ ఎక్కడ ఉన్నాడమ్మా నోట మంత్రం చదవలే వీళ్ళందరూ చూసిర్రు నేను ఒక్కనే చూసిందా మంత్రం పాడు నాకే మంత్రం వస్తుంది నేనే మంత్రకాన్ని ఊడినల కొడక నేను భగవంతున్నే ధ్యానం చేసిన కానీ నేను ఏ మంత్రము చదవలే నాకు ఏ మంత్రకాడు తెలవది కొడుకు నన్ను ఈ ముసల పాలు అయ్యవో గురా కొడక కోటరెడ్డి ఒక్కసారి నా పానం అన్నది నన్ను ముసల పాలు అయ్యకురా అయ్యా తల్లి ప్రాణం తీసి అదే మంటలు వేస్తానంటే అన్న ఇంకేదన్నా పరీక్ష పెట్టుకొని కోడారెడ్డి అన్నప్పుడు తల్లికి పెట్టింది నిప్పు పరీక్ష నీళ్ళ పరీక్ష పెడతానని తల్లిని గుంజుకొని గంగ వేడిగా వచ్చిండు అగ్ని మంత్రం నేర్చిన అగ్గిని కాలకుండా చేసిన నాకు నమ్మకం కుదరలే గంగ పొంగి పొరలాడుతుంది గంగ అటు దాటు నువ్వు ప్రతివత సత్యవతరాలు అని ఇంటికి తీసుకుపోయి సాగుకుంటా నిప్పుతోటి తట్టుకున్నా కానీ నీళ్ళతోటి తట్టుకో పాము బారినట్టు వాడుతుంది గంగ గంగని నేను అడుగు పెడితే బతుకమ్మ తెప్పలో కొట్టుకుపోయి ఏ గోదాట్ల కలుతున్నావు దానం చేసుకుందామన్న నా శిపం కూడా మీకు దొరకదు కొడక ఇంతెత్తు కొడుకుని ఉండగా కానీ తప్పు చేసి మా పరువు తీసిన అవ్వవు గోదాట్ల కలిస్తే మా పీడే పత్తి బతికనుకున్నదా తల్లి గంగ ఒట్టు కత్త అంటే కనుక కడపల దేవ ఆయన కళ్ళ చూసి గంగ తనని వేడుకున్నదమ్మా అమ్మా గంగవ్వ నా తల్లికి తోడు అయి ఉండునా తల్లి కనుక అది తప్పు చేయలేదని గంగ తల్లిని వేడుకుంటే గంగ తల్లి అనుకున్నది బిడ్డ నువ్వు పాప పుణ్యం తెలియదు పరమ జ్యోతి ఉన్నది బిడ్డ నీకు అండగా ఉంటున్నావు అనుకున్నది గంగల అడుగు పెట్టింది తల్లి కనుక మరి కదరా పెట్టినప్పుడు గంగ తల్లి వెనక కాగింది ముందు కాగింది గంగలకెళ్ళి పోత ఉన్నది కనకవతి అడ్డ మీద వేయినట్టు పోత ఉన్నదమ్మా తల్లి అది వారి కాలు తలవదాయే అవ
అవ్వ తల్లి చూడు అమ్మ గడ్డ మీదికెళ్ళి నడిచినట్టు గంగ తల్లిని వేడుకొని గంగలకెళ్ళి ఏడేడు గంగలు దాటరు తల్లి కనకమది కోరిల్లోని గంగలు దొరికినప్పుడు మూతలు పడ్డాయి పూజ నేత్రములు ఇప్పి చూసారా పూజల నేత్రాలు ఇప్పి చూసే వరకు తల్లి తమ్ముడు అన్నయ్య తల్లి అరిపాదం నడిచింది ఆదిరా ఏళ్ళు చూడలేదు అన్న పాదం కాదు ఏళ్ళే తొడవలే నడవలే ఇప్పుడు నిజంగా నమ్మినరా అవ్వ పరమ ప్రతిభత అవ్వ లంగ కాదు అవ్వ దొంగ కాదు కానీ చేద్దాం అగ్ని కాబట్టి ఇవత నుండి తప్పైందని పిత్త వచ్చింది ఇది నీళ్లు కాబట్టి ఈత పడిపోయి అవ్వని తీసుకొస్తా ఏమన్నా మనది గడ్డపారితే అనుకో గడపారి తెగిరా గడ్డపారి తాంక్యా తూమ్మీదికి ఎక్కి శర్ర ముందడి పక్క దునకాలే వెనక దొయ్యలే ఏడుకోవాలి అందుకని బయటికి వెళ్తాడు మనిషి నాలో ఒకటి వెళ్తాడు బొర్ర ఒక్కల బండి వేసి వెళ్తాడు అట్లా ఇట్లా ఇట్లా గడపారి అంటే గడపారి నీళ్ళల్లో ఎత్తం మునుగుతుంది నేను మునుగుతానన్న నాకు కథమే ఈత బతుకు బతికి ఈత రాదా నాకు ఇంత నాకు ఈత బ్రహ్మాండంగా వస్తుంది కానీ ఏది ఈత పడిపోయి అవ్వలు తీసుకొస్తారు తమ్ముడా అడుగు తీసి అడుగు పెడితే 2 గాలు ఎత్తి బతుకమ్మ తెప్పలు కొడుకుపోయి గోదాట్ల కత్తా అన్నారు గోదట్లా కలిసిన మాకు కష్టం ఉంటా పోలే ఇంత అందరూ పోతే దొరుకుతారా ఏమని అన్న అంత దొరుకుతానే ఏం మంచి అందరు నవ్వుతారు కానీ చిట్టముండ కొడుకు మీ అన్నను కట్టంట వారు ఒక్కరే అంటారా అవా అని తప్పు మాట్లాడా చెప్పు మీరే నాకున్న రేషం వీరికి ఎందుకు లేనట్టు మరి అవ్వ సత్యవంతురాలు కాబట్టి దాటిపోయింది కాబట్టి ఇతరుండే పిలవాలి పిలవాలి అప్పుడు నన్ను నన్ను వచ్చింది కానీ ఇప్పుడు నువ్వు పిలువురు అవ్వకు నా మీద పీకలు నాకు కోపం తప్పు తప్పు అన్న నేను పిలుస్తా మళ్ళీ నువ్వు నీ పిలిచి కొట్టించోడైతే మళ్ళా తప్పేసి నువ్వే మళ్ళీ పిలువ అవ్వ వస్తుంది ఎవరు తప్పు చేస్తే వాళ్ళే తహసీలు కట్టాలి కట్టాలి ముక్కు రాకాల పిలవాలి అక్కడికి కాలు మొక్కాలని చెప్తారా మీరు ఇద్దరికి వచ్చినాక కదా మొక్కేది అక్కడికి ఎట్లా మొక్కుతా ముక్కు రాగినా మానవ రాదు నీ లంగా గంగ ఒడ్డుకొచ్చింది అమ్మా నువ్వు సత్యవంతురాలు అని నేను పూర్తిగా నమ్మిన యువతలకి దాటు ఇంటికి తీసుకుపోయి సాదుకుంటేనే పిల్లడు వేగులు కుదుతానేరా ఆకలి అవుతుంది ఇంటికి తీసుకుపోయి ఇక్కడ అన్నం పెడతావా కొడక బడికి పోయి వస్తాంటే ప్రజలు అనుకునే మాట ఇన్న కాన్నుండి మాకు అన్నం లేదు నీకు అన్నం లేదు 7 పొద్దులేడు బాబులు 14 పూటలు ఇంటికి తీసుకుపోయి దాసికన్యల తోటి అన్నం అండిపించి నీకు పెట్టి మేము తింటాం రావే నాన్న నీ వేడికి వచ్చినాక కొట్టవా నాన్న అమ్మా కొట్టిన దెబ్బలే ఎక్కువైన కొట్టను తల్లి కొడుకులు తప్పు తెలుసుకునే అయ్యో కొడుకులారా అన్నం పెడతానంటే ఆశ పడ్డది అన్నానికైనా బుక్కెడు అన్నం పెడతానన్నారు నా కొడుకులు తప్పు తెలుసుకున్నారు అన్నారు నా తల్లి చూడు కొడుకుల మీద ప్రేమతోటే అవ్వ అరే కొడకరారా కొడక నా కొడక కోట కొడకరారా కొడక నా కొడక కోట రెడ్డి కొడుకు ఒక్క వేడికి ఆ పల్లె మెడల్లాన వేడికి మనం ప్రతిభాత వారి నేను నమ్మవ
పిడవత్తది నీ కడుపులున్న కొడుకో బిడ్డకో తండ్రి ఎవడో తెలిసేదాకా నేను బతకనిస్తానా నా పుణ్యమేడికి పోతేని తల్లిని తీసుకో ఎదుగో అటువంటి దూడు పలుసా బ్రాహ్మణులపురి పట్ల ఇంటికే వచ్చిండు నేను మాట తప్పుతానా పువ్వ పెడతానంటే ఇవతలకి దాటచ్చు నువ్వు ఆశపట్టిస్తారా నా పుణ్యం ఏడి ఈ పూట ఇక్కడ అన్నం పెట్టిస్తానన్నాడు తల్లి కట్టిప్పిండు ఏ దాసి పూలావతి ఏందయ్యో ఏంటి 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 ఆకలి అయితే అంట మా అవ్వకి అన్నం పెట్టాను కొడుకులు అనేది కరువుని కాదు 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 మా అవ్వ కడుపిస్తారు నీ అంత భార్యవాడి ఊరికొక్కడు ఉండాలయ్యా ఇటు చూసి పోరగా నువ్వు బుద్ధిమంతులు అవుతారు అంటానా నీ బొత్త ఎందుకు అంతకపోతా అని చెప్పి పొయ్యిలో బియ్యం పెట్టనా 14 పూటలు అన్నం తినక ఆయన సుతం తినలే పాపం మీ అవ్వ సుతం సంచలన వృత్తాల పాలకడియాలి అన్నం వండి మా అమ్మకు పెట్టు మాకు పెట్టు అన్నాం కటవండి ఇంట్లో ఉన్న దాసివీడ పూలావతి పంచల వృత్తాల పాలకడియాలి అన్నం వండి తల్లి ముగ్గురికి అన్నం పెట్టింది అన్నం పెడితే ఈ అన్నం తిన్నాక ఈ పూట గడిచినాక నా అవ్వను ఏం చేస్తాడో మా అన్న అని కుదిరిపోతాడు చిన్నవాడు చిన్ని కృష్ణయ్య ఇక తల్లి అన్నం తిన్నాక నా కొడుకు ఏం చేస్తాడో అని బాధపడతాడు పెద్దవాడు కూడా రెడీ మెక్కా తిన్నాడు ఆ పూట అట్లా వెళ్ళాలి గడియలు 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 మితిమీరిపోతా అంటే ఇండిన చెరువు వలుగుబడే సమయం పొద్దున స్వరూపం దగ్గరికి వస్తారు మంచి వాడకి ఎవరిని కూడిందో చెప్తుందా చెప్పండి తల్లిని లేని చెర పెడతానే పలానోడని చెప్పుద్దనుకున్నాడు తల్లిని లేని చెరంటే అని అది ఓ పగ్గం పట్టుకొని తల్లి వేడికి వచ్చి తల్లి దండ రెక్కలు కడతారు పగ్గం వల్ల దొంగ కొట్టుకు బంధం పోచిన 2 గంటలకు బంధం పోతా రెక్కలు కట్టినవరా చెరువు వరకు పడేస్తాయి తండ్రి కొడక ఈ కడుపులో కలిమాయ నాకు పాలో పడో బయట పడ్డాక కొడక నా ప్రాణం తీస్తురా నా కాళ్ళు కడితే నాకు కాడు పెట్టగలవు కొడక పిండి మీద సాదికెక్కి నా ప్రాణం పోతుందో ఏమో ఒక్క గడివి అన్న ఆగరా నా కడుపులున్న పాలో పడుగు బయట పడ్డాక తమ్ముడు చెల్లెలు నీ చేతిలో పెట్టాక తప్పనువే పుట్టబోయే చెల్లెకు తమ్ముడుకు తండ్రి ఎవడనే తండ్రి పడితేని ఎట్ల బయటికి రానిస్తేనే 2 గాళ్ళకు బంధం పోతే కడుపులున్న పిండి వ్యవసాయానికి ఎక్కి చచ్చిపోతారన్ను బతుకుదామని ఆశ ఉంటే ఇప్పటికే మించిపోలే ఎవరి తోడి పూలు చేసిన వారి పేరు చెప్పు వాళ్ళకి నీకు రంగ వైభోగంగా పెళ్లి చేస్తా అంటే కొడుక నేను తప్పు చేస్తే పలారోడని చెప్పుదురా నేనే తప్పు చేయలేదంటది తల్లి నీ 2 గాళ్ళకు బంధం పోతే నీకు బాధైతే నీ బాధ చూడలేక నిన్ను చేత పట్టి చెడగొట్టోడు దిగి రావాలి తల్లిక తిప్పకుండా తల్లి దగ్గర దాసీల కావ పెడతాడు దాసి
చూసినవా మా తల్లిని ఎలా చేసిందో చూసినవా మొగోని అంటే నువ్వేనయ్యా కాకపోతే మొగోని అంటే నువ్వే దాసిదికి ఇట్లా అంటది యేసు ప్రభుని చేసినావు నీ తల్లిని మంచోని కాకపోతే మంచోనివేనయ్యా నీ అంత మంచోడే లేదుగా మెక్క తిని బొంత కప్పుకొని మాల మీద పండుకో ఎందుకు బొత్తలు బ్యాగులు ఎట్లేదా బొంత 5-6 మంచిగా మందం గుర్తించి ఉంటారు బొంత నాతో మంచోళ్ళు లేరురా నాతో పిచ్చ అయ్యా తల్లి బాధకు తట్టుకోలేక పలానోడన్నా అని అది చెప్పాలి ఇది చెప్పకపోతే దీని కోసం చూడలేక చేత పట్టి చెడగొట్టుడన్న దిగి రావాలి తల్లి కోసం చూడలేక తల్లి కట్టు ఇప్పిందనుకో ఏకు తీసి మేకు బలిస్తావు మేకు నీ మేకు పాడబడ కదా నీ మేకు ముంగిపోను కదా నాకు మేకు బలిస్తానంటే పాడబడి తల్లి కట్లు ఇప్పితే కదా పో చూస్తేవా పో ఎవరొస్తారు మేము బరాబరి కావాలంటాం పోవయ్యా ఏ చిన్నదానా తల్లి కోసం చూడలేక తల్లి కట్లు ఇప్పితే ఏకు తీసి మేకు బలిస్తా తల్లి దగ్గర దాసీల కావలించుడు మొదటి తర్వాత కాడ తమ్ముడు నిచ్చుడు ఓ తమ్ముడా తల్లి గోడ చూడు లేక తల్లి కట్టిప్పిన వరకు తల్లి కంటే ముందుగా నిన్ను చంపుతా అని తర్వాత కాడ తమ్ముని కావాలి పెట్టి తల్లి కాడ దాసీలు కావాలి పెట్టి రాజమాల మీద హాయిగా వండుతున్నాడు కళ్ళ కట్లు సాయం చెయ్యాలి ఆడోళ్ళ మరో ఆడోళ్ళ కెరక మొగోని మరో మొగోని కెరక బిడ్డ బిడ్డ నీ ఏమిటమ్మా దాసులో బిడ్డ నీకు దండం పెట్టదా కళ్ళ కాపులో ఇప్పరా భయపడ్డప్పుడు కనుక నేమి తల్లికి చూడు పురుటి నొప్పులు మొదలైతానే పందిరి మీద గుండు పదిరిమ పన్నోళ్ళ కనుక్కొని నా పదవుతాంటే కొడక కృష్ణరెడ్డి ఎక్కడ ఉన్నవు రాయిగా నా ప్రాణం పోతాన్ని కొడక అని ఆర్తికి పెట్టిన నా తల్లి ప్రాణం అనుకుంటా నా అన్నమే ప్రాణం తీసిన మంచిది అనుకున్నాడు అవ్వ సాధన అనుకుంటా ఇక మొదటి తర్వాత కాడికి ఓరా కొడకన్నప్పుడు దాతి తిండు కప్పు ఇప్పింది నేను నాన్న నన్ను చంపినా మంచిదే నా దగ్గర ఉండి నా కారు వేయిల్లని కొడుకు మొదటి తర్వాత కాడికి కడపలో ఉన్న కడపలో ఉన్న దేవుల బయట పడే సైవం అయితే
నెలకు సెల్లవు తల్లికి బిడ్డ ఇంటికి మహాలక్ష్మి ఊర జనమెత్తినవు గాని బిడ్డ ఇక నీ అన్న వచ్చినాక నీ పానమే తీస్తావు నా పానమే తీస్తావు పాపి గర్భమందు బిడ్డ నువ్వు జనమెత్తినవు గాని ఆ పాపాత్రుడు నీ అన్న ఎవర పానం తీస్తాడోనమ్మా బిడ్డనెత్తు కోరి బాధపడతాంది కనుక వదినావా అప్పుడు అవ్వడు చేత వకిలోడు దిగచ్చరా ఇకనన్నా చెప్పుద్దా అవ్వ అని తమ్ముడు వేడికి వచ్చి తమ్ముడా అవ్వ సంగతి అంటే అన్న నువ్వు ఉన్న కానీ ఉన్నా కానీ అవ్వ ఏమైంది వాళ్ళు అడిగారు తమ్ముడు కృష్ణయ్య ఆడికెళ్ళి వచ్చిన చూసింది వాడు మంచిగానే ఉన్నాడు వీడు మంచిగా ఉన్నాడు నాకు మేకేడ భరిస్తాడో కదా తల్లి తప్పు ఎవరితోటి చేసిందో తెలవాలంటే తల్లి బంతి పువ్వు లాంటి చెల్లెలు కన్నది తల్లికి అట్లా ఎవలిప్పినట్టు ఏమిడే దాచురారా ఏమిడే దాచురారా నాకేం భరిస్తావు బగ్గ భరిచేస్తావు నేను వచ్చిన సార్ లేవచ్చేస్తే పచ్చిత్తు వెళ్ళాడు వాళ్ళు నువ్వు అన్నావా ఎవరు రాలే ఏమన్నా నువ్వు తల్లి కట్లు ఇప్పితే ఏం చేస్తారన్నా నీకు పాడబడ కదమ్మా ఎంత పడతాడు వీడి పొడుచుడు పాడబడవు వా అయ్యా నీ బాంచన్ నీ కాలు కట్లు ఎందుకు ఇచ్చిన నీ పాడబడ ఏంది కచ్చలు ఎదురు కస్తాను అయ్యా నీ జీతం పాడబడ అరే నేను చెప్పరాకినా వానయ్యా ఎవరు రాలే ఎవడు పోలే నీ భవ నీ కళ అంతా నాయన నీకు నువ్వే ఉరికి పడతాను నేనే చూసి చూసినట్టు చేస్తాను తర్వాత కడ నీ తమ్ముడు నిలబడి ఉన్నావు మీ తల్లి పోయి మేము ఉన్నాము ప్రాణం పోయే ముందు అయ్యే పోయే ప్రాణాలు చేసింది నొప్పులు పుడు నొప్పులు మొదలయ్యి కొడుకాయిగా నా ప్రాణం పోతుంది అన్నప్పుడు నా అన్న నన్ను చంపినా పర్వాలేదు ఇగో నా తల్లి కట్లు చెప్తాను మీరు ఉండులని నీ తమ్ముడు తర్వాత కాడ కావాలన్నాడు నీ తల్లి డెలివరీ అయింది చక్కని చెల్లి వచ్చింది నీకు పో ఏ వీటికే ఉంటానో ఉండ కొడుక ఎవ్వరు రాలే ఒక్క రాజే ఉంటే గోడ దిగిండి ఇంటికి పోయింటిగా మళ్ళా మనిషే రాలే రాజే పోయిన కాడ నుంచి మనిషి రాలే గోడ ఎక్కలే తల్లి కట్లు ఎవరు నా తమ్ముడు అయిపోయిండ తమ్ముడేమని తమ్ముడు ఎవరు అని తమ్ముడు వల్ల వాచును అని తమ్ముడు తమ్ముని ప్రాణం తీస్తానని ఈవిడై మండి ఆకుడై వేసిండు తమ్ముడు వేడి కాసే తల్లిని చేతవాడి చిడగొట్టుడు దిగి రావాలంటే తల్లి కట్టేందుకు ఇప్పుడు నీ ప్రాణం తీస్తాను ఎవరన్నా పక్క పంచి ఉండు కదా ఇద్దరు కలిసి యాక్ట్ అయ్యపోవు నేను పోదు కానీ నాతో నా తమ్ముడు ప్రాణాన్ని తెగించి ప్రాణం తీయంటాడు తమ్ముని చంపుకుంటా అంటే కొంటే భూమి దొరుకుతుంది కొంటే జాగా దొరుకుతుంది కట్టుకుంటే ఇల్లు కనబడుతుంది తోడితే బావి కనబడుతుంది 80 ఆవిడ వేరే ఎన్ని కానరాదు 90 ఆవిడ వేరే తోడు కానరాదు ఎవడన్నా పగోడో బాలోడో నాయుడు కొట్టడానికి వస్తే నా తమ్ముడు కుడిపుసంగా ఉంటాడు పక్కదంతాడు చూస్తా నేను అన్నం తాడు తమ్ముడు చూస్తాడా మీరే చెప్పు ఎప్పుడు అమ్మా అనేసి మంచి పని ఆమా ఇది మంచి ఉంది లంగం దొంగ అంతే మళ్ళీ ఇంకా 4 అన్నాడు అని అనుకుంటారు గిట్ట కొడుకు రావని మదం బాగున్న తన్నని అని అనుకోవాలి అని చూసుకుంటూ పోతారు బాధ పెట్టుకోకుంటారు అవి ఎక్కువ పోరా ఏకపోతే నువ్వు అంతా పని చేస్తాను చంపుతారండి చంపు తల్లి కట్టి ఇప్పిల్లాడు తమ్ముడు పోతే తమ్ముడు దొరుకు గుల్లుడు వేగుల్లగా అవ్వ పోతే అవ్వ దొరకాయి పొత్తుల్లి పోతున్నా మళ్ళీ వీటిన పోరినే చంపుతారు అన్నాడు తల్లి వేడికి వచ్చారమ్మా ఏమిటి అమ్మా లంజవాయి దొంగవాయి చెల్లెలు కన్నా ఈ చెల్లెలు ఎత్తుకొని ముద్దులు ఆడితే ముంగడ ముచ్చట పెడుతుంది వెనక ఎక్కిరిస్తారు
అవ్వ లంజాయి చెల్లెలు కంటే ఎత్తుకొని ముద్దులాడుతానంటే మా పరుగు పోద్ది కోరి ప్రాణం తీసుకొచ్చింది. నేను ఒకవేళ తప్పు చేసేది ఉంటే తప్పు కరాబో కొడక నీ చేతులా వెళదు కొడక. ఆ భగవంతుడు అదిగో ఇంటికి ఆడిబిడ్డ అడవిలో ఉండాలి. అన్నలున్న కాడ చెల్లాను ఉన్న కాడ అన్నలు ఉండాలి. ఆడివారితోటే బలగం ఆడవిల్ల లేని పండుగ ఉండదు. ఆడివారితోటే రాకట్టు పోకట్టు రాజపానం అన్నది. ఆడివారితోట చుట్టెరకమ కొడక మీ తోట మీకు చెల్లె ఆడాది పోనాడు రక్త బంధన రాకిట్ట పండుగనాడు రాక గట్ట చెల్లె కదా ఈ చెల్లె మా నాయనుండగా ఉడితే నేను అట్టనుకుంటే నువ్వు లంజమై కన్నా చెల్లెను నేను ఆడిబిడ్డ అనుకుంటారా ఆరు అంటే కోటన్నా తల్లి చేతుల చెల్లెను కూర్చుకోలే ముఖం చూస్తలేడు బలివీడికి తల్లి చేతులు చెల్లెను కూడుకొని ఈ బోర్ని కత్తితోటి రెండు వక్కలు చేసి పెండగడ్డ మీద ఎత్తే కుక్కలో నక్కలో తింటాయి కానీ నాకు పెళ్లి కాలే పేరంటం కాలే కనున్న పెద్దలున్నా నాకు పాపం కలుగుద్ది ఈ మంది పుట్టే బోర్ని గంగలేసేస్తారా గంగలేసేస్తారని పోతుంటే అప్పుడు పుట్టిన బిడ్డ అన్న మనసులో అనుకున్నది తెలిసింది. ఓరన్నా తల్లి కళ్ళ కార రాకుండా తల్లి గర్భములు దొరల పడ్డ దేవలోకముల మా అక్కలకు నాకు పడక నీ ఇంటి లక్ష్మిని ఎత్తే అర్థం తెలవక నన్ను చంపుతావారన్నా ఓరి అన్న చేతుల చెల్లెరా వంటగా చెల్లె రావుకి అన్న కోట వాడవాడాలెల్లుతాడు వారి వేడాలెల్లడా ఊరు బయటిగా ముఖం చూస్తలేడు. ఆ చెల్లె చిన్నారి కళ్ళకు రమలు సిగ్గులు పడుతుంది. యావళ్ళ నోటి కిరావు లేదు కోకోలే వదులుతుంది. గంగవేటి గచ్చరా గంగవేటి గచ్చిండు రెండు గాళ్ళు వాటి గిరగిరి చెల్లెను గంగలకు ఇసిరావటరా గంగలకు ఇసిరావటరా గంగలకు ఇసిరిండు. మందికి ఉంటే పోరి ఎట్లా కొట్టుకపోతే చూస్తారని గంగ కొట్టుకుంటూ చూస్తాడు. చేసినప్పుడు కనుకనేమి పైకి పోయిన తెల్ల కనుకనేమి కిందికి రాదాయ గంగల పడదాయ 7.5 దాటి చెట్ల ఎత్తున కనుకనేమి అంత దూరాన అగంట జోజువల కనుకనేమి కిలకిల నమ్ముతుంది చెజరు. ఇప్పుడు పుట్టిన శల్యం నవ్వడం ఏంద్ర ఇది ఏమి చిత్రం రాని కంటి రెప్ప కొట్టకుండా తల ఎత్తి చూసినప్పుడు కనుకనేమి ఆకాశం ఏని పలుకులు పలికినట్టు అప్పుడు పుట్టిన పశువాల ఏమని పలుకుతున్నదైనా తల్లి గర్భంలో దొరబడ్డదే తల్లికి కళ్ళకు గాన రాకుండా నేను గర్భంలో పోయిన వాడి నీకు తల్లి ఏ మాట చెప్తుందిరా అల్లా. నేను మానవరాలను కాదు పాపం చేస్తే కలగలేదు. నాది భూలోకం కాదు మాది దేవలోకం. మా తండ్రి దేవేంద్రుడు తల్లి సత్యదేవి సత్యదేవి గర్భంలో 7 రకాల చెల్లెలను మేనక తిలోత్తమ రంభ ఓర్వతి పద్మిని నాగిని. నేను చిన్నదాన్ని దేవయానను నా పెద్దక్క దేవాంగులం ఉన్నది. కాలం లోపల కనుక మా నాన్న 7 బిడ్డల ముందు పెట్టుకొని ఇళ్ళ ఏ బిడ్డ తెలివి కలదని మా నాన్న ప్రశ్న వేసినాడు. నా 6 అక్కలు ఆ ప్రశ్నకు జవాబు ఇప్పన్నాడు. మా నాన్న వేసిన 4 ముచ్చట్ల ప్రశ్న నేను ఇప్పి చెప్పిన్నాడు. నువ్వు ఉండవలసిన బిడ్డవు నన్ను గొప్ప చేసిండు మా నాన్న. నా 6 అక్కలు పాడుబడను అవ్వయ్యకు మెప్తమైన బిడ్డవు. ఆటల్లో ఆడనీయమన్నారు పాటల్లో పాడనీయమని నన్ను పక్కకు ఏనాడు దొబ్బిల్లో నేను ఆడి
పిల్లనైతే రామా ఇవాళ నేను ఒక్కదాన్ని ఒంటరి కోతివల ఎట్లా బతకాలని ఏక దృష్టితోని కనుకనేమి నేను ఎక్కడ బతకాలను చూసిన గడియ లోపల కనుకనేమి అదే గడియ లోపల మనవ్వ కనుకవది కనుక పట్టమాసి బాండవ దూరమై అంటురాలు ముట్టురాలు అయి కనుకనేమి నా ఇద్దరు కొడుకుల్లో నాకు బిడ్డ బిడ్డ కనుకనేమి ఆడదాని మర్రం ఆడదాని కనుక బిడ్డ ఇవాళ బడికి పోయిన అన్నచ్చటలకు వంట చేయి నేను ఇవాళ గుండ ముట్టుకొని వస్త్రం పక్కకుందనంటే నా బిడ్డ వంట చేసి పెట్టు నా కొడుకులకు నేను ఏ మాట చెప్పుకోను నా కొడుకులు బడికి పోయి ఎచ్చటలకు బాయికాడ తానమాడి మైల బాపుకొని వచ్చి నా కొడుకులకు వంట చేస్తాను అని బాయిగడ్డ మీద మన తల్లి కనుక దేవి కనుక నేను దానము చేసి బట్టదాలు వేసుకొని గడ్డ మీద కూర్చున్న తల్లికి దూపరు గాయించిన నేను ఇంటిక దొడ్డు బంగారి శాప పిల్లంగా అవతారం ఎత్తిన నానా రుసులు తయారు చేసి కనుక నేను తల్లి కళ్ళకు గాన రాకుండా తల్లి గర్భములకు పోయిన రానేను నేను ఎవరనుకుంటాను తల్లికి బిడ్డను అన్న విజయన ఇంటి మహాలక్ష్మిని ఎత్తిన కాదు అక్కడనే ఆగి చెల్లె కిలకిల వచ్చి నవ్వినప్పుడు బిక్కున బీరిపోయి చూడంగా గట్ల కాదు ఇట్లా కాదు గట్లని జరిగిన సంగతి చెప్పినప్పుడు కోటారెడ్డికి దారిగుండి తల్లుమని అమ్మన బాలం రమ్మున ఉన్నది దేవేంద్రుని బిడ్డలల్లా అందరికంటే దేవయాని మా ఇంటి మహాలక్ష్మి వచ్చినవని అక్కలకు నీకు పడక తల్లి కళ్ళ కార రాకుండా తల్లి గర్భంలో సోమనాల బాయిల ధూపగాయించి తల్లి గర్భంలో వేయనవా అయ్యో నా చెల్లెరా అర్థం నిలవక తల్లిని చిత్ర హింసలు పెట్టిన కొట్టరాని దెబ్బలు కొట్టిన అనరాని వాడలల్ల తన్నరాని తన్నులు తన్నులే నువ్వు మా ఇంటి లక్ష్మి దేవేంద్రుని బిడ్డల్లో దేవయానివా నేను ఓడి దాపుకుంటారా నా వల్ల అన్న కనుక ఏమి చేసిన తప్పు తెలుసుకున్నాడు నేను ఇక్కడనే లేటు చేసినట్టయితే ఇంటికాడ మా అవ్వ కనుకవతి కనుకనేవి నా బిడ్డ ప్రాణం తీసినా అని మా అవ్వే ఉన్న చిన్న మనసు తీసుకుంటే మేము అవ్వలేని పిల్లలం అయితే అనుకున్నది ఆకాశమేని మా లక్ష్యం అయినా గిలగిల నమ్ముకుంటా కనుకనేవి నా అన్న సంకల్లో పెరుగుతా నా తల్లి సరిపాలు గుర్తున్న ఉరికొచ్చి అన్న దోసిట్లా దొరికినారు ముఖమెంత శృంగారం సూర్య వేడుకడలు చంద్ర వేడుకడలు పంతి పూసాయ బంగారు అన్నే చెల్లె నీ ముఖం చూడకపోతే ఇంతవరకు అప్పుడు చెల్లె ముఖం చూసి గంగ ఒడ్డుకు బాధపడకుండా అనుకున్నాడు నా చెల్లెనెత్తుకుని నేను ఇక్కడనే ఏడితే మా తల్లి పరమ ప్రతివత సత్యాన బిడ్డను కంటే నేను సంపకరాని పోయిందని నా అవ్వ మరి మూతడు మందే అంటదో మూరుడుతాడే అంటదో ఈ చెల్లెను నా తల్లి చేతులు పెట్టి నా పరన్న వాడలకు నేనున్నా భూమికి బరువు నా తల్లి కళ్ళ కాడ నా ప్రాణం తీసుకుంటున్నా చెల్లెనెత్తుకొని ఆ అన్న కూడా రెడ్డి దెబ్బదెబ్బ తల్లి వేడికట్టే వరకు ఆ తల్లి చూడు వేసిన కళ్ళు జాతి పూలు వదలబడ్డాయి గంగలకి చెల్లె ఆకాశాలాగి అవ చెల్లె నిజం పలికిందే అమ్మా చెల్లెను ఉన్న భూమికి కరువు అవన్నీ నన్నవాడకు నేను ఉన్న భూమికి బరువు కట్టు చేతి పట్టి అవ్వ ఏ కొడుకు అయినా పేరు వంచుకొని పుట్టిన కొడుకు అమ్మనరాని మాటలన్నా నిన్నన్న వాడలకు నేనున్నా భూమికి బరువని వాటిగా ఉరికి వచ్చి